హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ లలి. నా పేరు లలిత. మీరు నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూడండి. ఇన్ఫర్మేషన్ వర్తీగానే ఉంటుంది. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసుకుంటూ ఉండండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది నా బేబీ ప్రోడక్ట్స్. నేను నా బేబీకి న్యూ బోర్న్ నుంచి ఇప్పుడు నా బేబీ 5 months కంప్లీట్ చేసుకుంది. నేను ఈ వీడియో చేసిన టైంకి ఎగ్జాక్ట్గా 5 months కంప్లీట్ అయిపోయాయి. కరెక్ట్గా ఈ 5 months నేను తనకి ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అనే దాని గురించి చెప్తున్నాను. అయితే నేను నా బేబీకి ఇక్కడ యూజ్ చేసిన ప్రోడక్ట్లో ఒక్కటి కూడా ఈ కంపెనీ బాగాలేదు, ఈ బ్రాండ్ బాగాలేదు, ఇది నా బేబీకి పడలేదు అని చెప్పి నేను మార్చిన ప్రోడక్ట్ అంటూ ఒక్కటి కూడా లేదు. అన్నీ కూడా నేను ఇదేమి ప్రమోషనల్ వీడియో కూడా కాదు, ఎందుకంటే నేను ఒక బ్రాండ్లో నుంచి అన్నీ ఒకటే బ్రాండ్ నుంచి తీసుకొని చూపిస్తున్న వీడియో మెయిన్ కాదు. నేను నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు బేబీకి చాలా వీడియోస్ చూస్తాం కదా మనం, అలా పీడియాట్రిషియన్ కనుక్కున్నవి, మళ్ళీ చాలా వీడియోస్లో చూస్తున్నవి, pH బ్యాలెన్స్డ్లో ఉన్నవి, బేబీ స్కిన్కి మంచిది, బడ్జెట్లో ఉండేలాగా అన్నీ చెక్ చేసుకుంటూ కూడా నేను అప్పుడు తీసిపెట్టి ఉంచుకున్నాను. అండ్ మీకు చెప్తే నమ్మరు, నేను ఇక్కడ చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. నా బేబీకి నేను ఏంటంటే యూజ్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. అన్నీ తెలుసుకున్న తర్వాత ఈవెన్ ఫస్ట్ టైం మామ్ అయ్యుండి కూడా అవన్నీ నా బేబీకి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యాయి. అంటే నా బేబీకి సూట్ అయ్యాయి కదా, మీ బేబీకి సూట్ అవ్వాలి అని నేను చెప్పట్లేదు. వన్స్ పడట్లేదు మీ బేబీకి ఏదైనా అనుకునేటప్పుడు గివ్ ఎ ట్రై. అంటే మీరు అనుకుంటారు కదా, ఇప్పుడు ఒక వాష్ ఉంది, బాడీ వాష్ ఉంది, నా బేబీకి పడట్లేదు, ఇంకేది తీసుకుందాం అని ఫోన్లో చూస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. అది పడలేం, నేను చెప్పేది కూడా యూజ్ చేయండి, మేబీ యూజ్ అవుతుందేమో అని చెప్పి. ఇక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మీకు ఒక్కొక్కటి చూపిస్తూ ఉండడానికి. అయితే ఫస్ట్లీ బేబీకి మనం స్టార్ట్ చేసేది ఆయిల్ మసాజ్. ఫస్ట్ బ్రాండ్, ఫస్ట్ కంపెనీ నేను మీకు చెప్పబోయేది ఏంటంటే నేను నా బేబీకి ఏ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనే దాని గురించి. ఏ ఆయిల్ యూజ్ చేస్తుందంటే కోకోనట్ ఆయిల్. ఈ బ్రాండ్ చాలా మంచిది, నిజంగా ట్రస్ట్ చేయండి నన్ను. ఈ కోకోనట్ ఆయిల్ చాలా బేబీకి బాగా పడింది. ఏ బ్రాండ్ అనుకుంటున్నారా? అది ఏది కాదండి, నేను బయట నుంచి తీసుకున్న ఆయిల్ ఇది. అవును, నేను కాకపోతే రెగ్యులర్గా యూజ్ చేసే కోకోనట్ కాకుండా, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి తీసుకున్నాను అనమాట. డైరెక్ట్ నేను నార్మల్గా ఇంట్లో వచ్చే పారాషూట్ అని బేబీ ఆయిల్స్ అవి ఏమీ యూజ్ చేయట్లేదు. బేబీకి హెడ్కి, బాడీకి అంతా కూడా నేను ఈ కొబ్బరి నూనె యూజ్ చేస్తాను. బేబీ పుట్టిన తర్వాత ఇది నాకు సెకండ్ బాటిల్ అనమాట. ఇప్పుడు సమ్మర్లో కూడా నేను ఇది యూజ్ చేయడం కొంచెం తగ్గించాను, అంటే ఇంత అవ్వలేదు. ఒక్కొక్కసారి నేను హెయిర్ కూడా యూజ్ చేసేస్తున్నాను అనమాట. ఇది బేబీ స్కిన్ని చాలా స్మూత్ చేస్తుంది, షైన్ కూడా చేసిందని అనిపించింది నాకైతే. చాలా బాగుంది కూడా బేబీకి. ఇది రాస్తున్నప్పటికీ ఏదైనా ఒకరోజు స్కిప్ చేస్తే రెండింటికి డిఫరెన్స్ కూడా మనకి బాగా తెలుస్తుంది. మనం బయట యూజ్ చేసే వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, మనం రెగ్యులర్గా బేబీకి యూజ్ చేస్తాం. అంటిల్ 1 year ప్లస్ వరకు మనం ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ప్రిజర్వేటివ్స్ ఏమీ అక్కర్లేదు. సో బయట నుంచి తీసుకొని అక్కర్లేదు. నేను ఆయిల్ మాత్రం బయట నుంచి నార్మల్ ఆయిల్ తీసుకున్నాను. కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నా బేబీకి. నెక్స్ట్ వచ్చేసి బాడీ వాష్. గుర్తుపెట్టుకోండి, నేను అన్నీ కూడా ఇప్పుడు నేను చాలా వీడియోస్ చూసాను. ఈవెన్ డాక్టర్స్ చూస్తున్న వీడియోస్ అవ్వచ్చు, నార్మల్గా చూస్తున్న వీడియోస్ అవ్వచ్చు. హై ప్రైస్డ్ ప్రోడక్ట్స్ని గుడ్ ప్రోడక్ట్స్ అనే నేను ఎక్కువగా చూస్తున్నది. అయితే అదే హై ప్రోడక్ట్స్వి ఉంటేనే మంచిది. లైక్ బేబీకి యూజ్ చేస్తున్నామంటే సబమేడ్, అవినో బేబీ, సెటఫిల్, ఇవి మాత్రమే మంచిది. మదర్స్ ఫస్ట్, టెడీ బార్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నవే అన్నట్లే నేను ఎక్కువగా చూస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్నవన్నీ తక్కువేనా అని అనుకోకండి, నేను యూజ్ చేసినవి అవి కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి అన్నమాట. అందుకనే నేను చెప్తున్నాను. అయితే ఇవన్నీ నేను బడ్జెట్ చూసుకుంటూ, అలానే బేబీకి క్వాలిటీలో 1% కూడా నేను 0.1% కూడా ఎక్కడ ఇది రాకుండా అన్నీ చెక్ చేసుకుని తీసుకున్నాను అనమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి బేబీకి నేను షాంపూ ఏంటి అంటే నేను మామా ఎర్త్ షాంపూయే యూజ్ చేస్తున్నాను. నాకు ఇది 200 ml అలా వచ్చింది. నేను బేబీకి చాలా తక్కువ క్వాంటిటీయే యూజ్ చేస్తాను హెడ్ బాత్ చేసేటప్పుడు, మరి తెలియదు. కానీ ఇప్పుడు బేబీకి 6 months అవుతుంది, ఇంకా ఈ బాటిల్ అయిపోలేదు నాకు, ఇంకా వచ్చింది బాగానే. అయితే
బాడీ వాష్ కూడా నేను మామా ఎర్త్ నుంచి తీసుకున్నాను. ఇది ఒక బాటిల్ అయిపోయింది. ఈసారి నేను నెక్స్ట్ టైం పెద్ద బాటిల్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. బాడీ వాష్ రెగ్యులర్గా యూజ్ చేస్తాను హెడ్ కన్నా. సో మామా ఎర్త్ నుంచి నేను ఈ 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. యూ కెన్ సీ మామా ఎర్త్ నుంచి మామా ఎర్త్ జెంటిల్ క్లెన్జింగ్ షాంపూ ఫర్ బేబీస్ అంట, టియర్ ఫ్రీ, అంటే బేబీకి కన్నీళ్ళు రావు, విత్ కోకోనట్ బేస్డ్ క్లెన్జర్స్. వీటిల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేను చాలా షాంపూస్ కానీ ఇవి అన్నీ కూడా చూశాను, ఉంటాయి అందులో అది ఇది అని కాదు. నేను మెయిన్గా ఏంటంటే కోకోనట్ ఉంది కదా, మామయ్యలో కూడా ఇంకొక రకం షాంపూ కూడా ఉంది, కానీ నేను ఇదే ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. అయితే ఈ షాంపూ కూడా అదని pH బ్యాలెన్స్ అయి ఉంటుంది, పిల్లలకి 5 years వరకు యూజ్ చేయొచ్చు. బాడీ వాష్ షాంపూ, నేనేంటంటే బాడీ వాష్ షాంపూ టియర్ ఫ్రీ అని ఉంది చూసారా దానిపైన, ఇది మాత్రం నిజమండి. బాడీ వాష్ చేసినప్పుడు కానీ షాంపూ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నాకైతే బేబీ ఎప్పుడు ఏడవలేదు, తనకి ఎప్పుడైనా నీళ్ళు ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు ఏడిచింది తప్ప అది కంట్లోకి వెళ్ళిపోయి ఇలా అయ్యి మాత్రం ఎప్పుడు ఏడలేదు. అలా అని చెప్పి డైరెక్ట్గా అది డైల్యూట్ అవ్వకుండా తన కంట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ వాటర్లో నేను ఒకసారి చేతులు ఇలా అంటూ నొరగ తీసినప్పుడు తనకి ఇలా స్నానం చేద్దామని చేతిలో కొంచెం వేసుకొని ఫేస్ దగ్గర ఇలా అనేటప్పుడు ఆ నొరగెళ్ళి తన కంట్లో పడింది. అప్పుడు కూడా ఈవెన్ తను ఏడలేదంటే గుర్తుపెట్టుకోండి, ఎంత టియర్ ఫ్రీ అనేది నిజంగా నేను షాక్ అయ్యాను. తనకి అది డైరెక్ట్గా కంట్లో పడినా సరే తనకు కన్నీరు రాలేదు, ఏడలేదు అని చెప్పి మాత్రం. సో బేబీకి నాకు ఇవైతే బాగా పనిచేసాయి, 2 మామా ఎర్త్ నుంచే తీసుకున్నాను. నెక్స్ట్ కమింగ్ టు వైప్స్, బేబీకి వెట్ వైప్స్ యూజ్ చేస్తుంటే నేను లవ్ ల్యాప్ వాళ్ళ వెట్ వైప్సే యూజ్ చేశాను ఫస్ట్ నుంచి. అయితే ఇది buy 1 get 1 ఫ్రీ వస్తుంది, అండర్ బడ్జెట్లో వస్తుంది, 250-300 రేంజ్లో 2 వస్తాయి, 72 వైప్స్ ఉంటాయి ఈచ్ వన్లోని. అయితే ఇది నాది ఇంకా ఇది ఓపెన్ చేయలేదు, దీనికి ముందుది నేను ఓపెన్ చేశాను ఒకటి, ఇది లాస్ట్ అయిపోతుంది, మీకు చూపించడం కోసం చేశాను. అది కొత్త ప్రోడక్ట్ చూపిస్తున్నాను కాకుండా మీకు ఇది చూపిస్తున్నాను. అలానే దీనికి ముందు ఇంకొక 2 కూడా అయిపోయి, ఇది సెకండ్ ఆర్డర్ అనమాట. అయితే ఇది చూడండి 99% వాటర్ వైప్స్, 99% వాటర్ వైప్స్ ఉన్నాయి. ఇందులో 99.9% వాటర్ వైప్స్ నువ్వు కూడా ఉన్నాయి. కాకపోతే నేను నా బేబీకి ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేస్తాను కాబట్టి ఇదే కంటిన్యూస్ చేస్తున్నాను. రిమైనింగ్ బ్రాండ్స్లో 99.9% నువ్వు కూడా ఉన్నాయి. అది నేను ఇంకా బెటర్ అని ఫీల్ అవుతున్నాను, కానీ ఇది ఫస్ట్ యూజ్ చేశాను, ఇది నా బేబీ కంఫర్ట్గా ఉంది అని చెప్పి ఇలా నేను ఇదే అయిపోయాను. అయితే నా బేబీ వింటర్లో పుట్టింది కాబట్టి అస్తమానం నేను వాటర్తోని క్లీన్ చేయడం తనకి కష్టం అవ్వచ్చు అని చెప్పి, లేదా బయటకి ఎక్కువగా వెళ్ళేటప్పుడు యూజ్ చేద్దాను వైప్స్ యూజ్ చేసిన. వింటర్తో కంపేర్ చేస్తే నాకు సమ్మర్లో తక్కువ వైప్సే అవుతున్నాయి అనమాట. ఎప్పుడో నైట్ టైం మాత్రమే నేను యూజ్ చేస్తూ ఉంటాను, బయటకు వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను వైప్స్ని. వెట్ వైప్స్ ఎప్పుడు యూజ్ చేయకండి, వాటర్ వైప్స్ మాత్రమే యూజ్ చేయండి, అది కూడా 99% or 99.9% ఉన్నవే యూజ్ చేయండి. ఎందుకంటే ఇవి కూడా రెగ్యులర్గా యూజ్ చేయకండి, ఓన్లీ ట్రావెల్ పర్పస్ ఆర్ నైట్ టైం ఆర్ ఎమర్జెన్సీ పర్పస్లో మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఎంత 99.9% ఉన్నా సరే 0.1% ఆర్ 1% ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ అనేవి ఉంటాయి, ఫ్రాగ్రెన్స్ అనేవి ఉంటాయి, కెమికల్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి అవాయిడ్ చేయడానికే చూడండి, తప్పని పరిస్థితుల్లో మాత్రమే యూజ్ చేయండి. ఓకే, నేను వెట్ వైప్స్ గురించి చెప్పానని అనుకుంటున్నాను. నేను బేబీకి ఫేస్ క్రీమ్ ఏం యూజ్ చేస్తానంటే సెటాఫిల్ బేబీ అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్ క్రీమ్ యూజ్ చేస్తాను అనమాట. బేబీ డెలికేట్ స్కిన్ కోసం అని, ప్రొటెక్ట్స్ ఎగెన్స్ట్ డ్రైనెస్ ఈవెన్ ఇన్ సెన్సిటివ్ ఏరియాస్, నౌరిషింగ్ ఎఫెక్ట్ ఫర్ అప్ టు 8 hours, జెంట్లీ ఫార్ములేట్ ఫర్ డైలీ యూజ్ ఆన్ సెన్సిటివ్ స్కిన్ అనమాట. అయితే ఇది నాకు కంపారిటివ్లీ కొంచెం ప్రైస్ ఎక్కువగానే అనిపిస్తుంది ఎప్పుడూను, ఎందుకంటే ఇది 750 రూపీస్ పడుతుంది, 85 grams వస్తుంది, ఈవెన్ 100 grams కూడా కాదు. ఇందులో చిన్న ప్యాక్ అవైలబుల్గా ఉండదు, అలానే పెద్దది కూడా అవైలబుల్గా ఉండదు ఫేస్ క్రీమ్లోని. అయితే ఇది ఓన్లీ ఫేస్కే రాస్తాం కాబట్టి ఎక్కువగానే వస్తుంది అనమాట. చెప్పాను కదా నా బేబీ 5 months కంప్లీట్ చేసుకున్నదని చెప్పి, ఈ 5 monthsలో ఇది ఇంకా ఓపెన్ చేయలేదు నేను ఈ ప్రోడక్ట్ని. ఇంకా ఈ 2లో నేను ఏం చేస్తానంటే ఈ టిప్ న్యూ మామ్స్ కూడా యూజ్ అవుతుంది. చూడండి, ఏ ప్రోడక్ట్ అయినా మీరు కంప్లీట్గా ఖాళీ చేసేయకండి. ఎలాగైనా కొంటాం సెకండ్ ప్రోడక్ట్ని,
సో కంప్లీట్గా ఖాళీ చేయకుండా ఏం చేస్తారంటే ఇప్పుడు ఉంది, నేను ఇది ఫస్ట్ తీసుకున్న ప్రోడక్ట్, ఇది సెకండ్ తీసుకున్న ప్రోడక్ట్. అయితే మా ఇల్లు ఏంటంటే 2 floors ఉంటుంది, అత్యలు మేము ఉంటాను, నేను పాపకి పైకి కిందకి తిరుగుతూనే ఉంటాను అనమాట. అని చెప్పి ఏం చేస్తానంటే కింద ఒక క్రీమ్ వదిలేస్తాను, అంటే లాస్ట్ అయిపోయేటప్పుడు. ఒకేసారి 3 మనం కొనుక్కొని ఉంచుకోవడం కన్నా ఏం చేస్తుందంటే ఇది చూడండి మ్యాక్సిమం అయిపోతుంది, కొంచెం ఉంటుండగా దీన్ని ఒకటి కింద ఉంచేస్తాను, ఒకటి పైన ఉంచేస్తాను. లేదంటే బేబీ ఎక్కువ స్నానం ఎక్కడ చేస్తున్న టైంలో ఎక్కువ ఉన్నది ఉంచేయండి. ఇంకా ఇది తక్కువ ఉంది చూసారా, ఇది బాగా తక్కువ. ఇది ఏం చేస్తానంటే హ్యాండ్ బ్యాగ్లో వేసేస్తాను నేను. ఒకటి హ్యాండ్ బ్యాగ్లో ఉంచేస్తూ ఉంటాను, ఒకటి కిందన ఒకటి పైన. బేబీ రెగ్యులర్గా యూజ్ చేసేవి అలా కొంచెం ఉండేటప్పుడు పడేసుకుంది. ఒకటి కొత్తది కొనుక్కొని ఒక బ్యాగ్లో పెట్టుకోవడం కన్నా ఇలా, ఎందుకంటే మనం ఎప్పుడో బయటకు వెళ్తాం కాబట్టి తక్కువ ఉండేది యూజ్ చేసుకుంటే మంచిదట. ఇది న్యూ మామ్స్కి యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రతిదీ ప్యాక్ చేసుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళడం కన్నా ఇలా నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా కొంచెం ఉండేదాన్ని అప్పుడు మనకి బ్యాగ్ కూడా లైట్ వెయిట్ అవుతుంది, బేబీ ప్రొడక్ట్స్ ఎక్కువగా పడతాయి, మనం క్యారీ చేయాల్సిన పని కూడా ఉండదన్నమాట. ఇంకా ఇది ఓపెన్ చేయలేదు, 5 monthsలోని నాకు ఈ 2 products అయ్యి ఇంకా ఇందులో ఉన్నాయి కూడా. ఈవెన్ ఈ మంత్ అంతటికి వచ్చేస్తుంది కూడా. 6 monthsకి 2 products అయితే నేను ప్రైస్కి ఓకే, నాకు బెటర్, ఇంకా పర్వాలేదు అని అనిపిస్తుంది. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, కానీ చెప్పాను కదా ఇది హాఫ్ అయినా సరే నేను ఉంచుకుంటాను కదా ఒక వేరే దగ్గర అని చెప్పి ఇది ఉంచేస్తాను. లేదంటే ఇంట్లో ఒకటి, హ్యాండ్ బ్యాగ్లో ఒకటి, మొన్నటి వరకు క్యారీ చేసేదాన్ని. ఇప్పుడు పైన ఒకటి, కిందన ఒకటి, హ్యాండ్ బ్యాగ్లో ఒకటి, లేదంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి ఉంచేసి అలా చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది నేను ఓన్లీ ఫేస్ అండ్ నెక్ ఏరియాకి. ఎప్పుడైనా సరే మనమైనా చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే స్కిన్ కేర్ ఫాలో అయ్యేవాళ్ళు ఫేస్, నెక్, ఫ్రంట్, బ్యాక్ సైడ్కి ఒకటే ప్రోడక్ట్ అప్లై చేయండి. ఫేస్కి ఏమైతే అప్లై చేస్తున్నారో నెక్ ఏరియా వరకు, బయటకి ఎక్స్పోజ్ అయ్యే ఏరియా వరకు అదే రాస్తే బెటర్ అనమాట. నేను నా బేబీకి కూడా అంతే, నెక్కి ఫేస్కి ఆ క్రీమ్ అలా యూజ్ చేస్తూ ఉంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు మాయిశ్చరైజర్ వచ్చేసి సెటఫిల్ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. ఇందులో కూడా 2 types ఉన్నాయి. సెటఫిల్ బేబీ డైలీ లోషన్ ఉంది, బేబీ డెలికేట్ స్కిన్కి. నౌరిషింగ్ లోషన్ దట్ ప్రిజర్వ్ బేబీ మాయిశ్చర్ బ్యారియర్ అని. ఇది నాకు వచ్చేసి ప్రైస్ 950 అలా ఉంటుంది. ఆఫర్లో మనకి 100-200 తగ్గుతూ ఉంటాయి ఆన్లైన్లో తీసుకుంటే. ఆఫ్లైన్లోనైతే మనకి అసలు తగ్గదనమాట, ఆన్లైన్లో తీసుకుంటే మనకి తగ్గుతుంది బాగానే. అయితే ఇది కూడా నాది సెకండ్ లోషన్. అవి క్వాంటిటీ ఇది ఎక్కువ కాబట్టి రెండోది అయ్యింది. ఈ 5 monthsలోని నాకు ఒకటి ఖాళీ అయిపోయింది, ఇంకొకటి కొంచెం ఉంది. సేమ్ అది కూడా అంతే, దీనిలో కొంచెం ఇది వేసేసి నేను అటు ఇటు తిప్పుతూ ఉంటాను పైన పైకి కిందకి వస్తున్నప్పుడు అనమాట. అయితే ఈ సెటఫిల్ బేబీ బాడీ లోషన్లో కూడా ఇందులోని ఇంకొక వేరియేషన్ కూడా ఉన్నది అనమాట. అడ్వాన్స్డ్ ప్రొటెక్షన్, సమ్ సెన్సిటివ్ స్కిన్కి ఇంకా అని చెప్పేసి ఉన్నది. కానీ నా బేబీకి ఇది పర్ఫెక్ట్గా పడింది, ఇదే నేను ఫస్ట్ నుంచి కంటిన్యూ చేసేస్తున్నాను. అది 1200-1300 అలా ఉన్నది, కానీ ఇది కూడా చాలా బాగుంది. ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాను. బేబీ స్కిన్ చాలా టైం వరకు కూడా మాయిశ్చర్గానే ఉంటుంది, దాని స్కిన్ ఎప్పుడు డ్రై అయిపోతున్నట్లు నాకు అనిపించలేదు అనమాట. నేను ఈవెన్ వింటర్లో కూడా చెప్పాను కదా ఇది యూజ్ చేశాను. ఇది నేను ఆల్ ఓవర్ బాడీ, హ్యాండ్స్కి, స్కిన్కి యూజ్ చేస్తాను అనమాట. అయితే ఇందులో మనకి ఒక చిన్నది ఉంటుంది చూసారా, ఎంత క్యూట్గా ఉందో. నాకు ఆటల కన్నా ఇదే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా అనిపిస్తుంది ఇది చూసారా. ఇది నేను హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ ఇంకొక టిప్ చెప్తాను చూడండి. ఇది యూజ్ చేసేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు ఇది అయిపోయింది అని అనుకోండి, మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే తీసుకోవాలా అంటే అక్కర్లేదు. నెక్స్ట్ టైం ఇది ఇంట్లో ఎలా రెగ్యులర్గా తీసుకుంటే ఇదే తీసుకోండి, ఇది మళ్ళీ ఏం తీసుకోకర్లేదు, ఇందులోనే రీఫిల్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది 400 ml 950 ఉంటే మనకి 700 వరకు అలా రావచ్చు. కానీ ఇంత చిన్న ప్యాకే మనకి 250-300 మధ్యలో వస్తుంది. 300 ప్రతిసారి ఇది తీసుకోవాల్సిన పని లేదు. ఏంటంటే ఈ బాటిల్ కోసం, ఈ క్యారీ చేయడం కోసం తీసుకున్నాను. ఏదో ఒక బాటిల్లో ఎలా వేసేస్తాం బేబీస్ ప్రోడక్ట్ని, కేర్గా ఉంటుంది కదా వాళ్ళు ఇచ్చిన దాంట్లోనని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఇది జస్ట్ 50 ml ఇది, అది 400 ml. 400 ml మనకి 650-700, అది 750 ఉన్నా సరే ఎంఆర్పి 600 అలా వస్తుంది. కానీ ఇది జస్ట్ 50 ml మనకి 300 వస్తుంది. హాఫ్ రేట్ 50 ml అంటే 200 ml, 150 ml కూడా రావట్లేదు. కాబట్టి
మీ అందరికీ నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో నేను చెప్తూ వచ్చాను, ఏంటి బేబీకి ర్యాష్ క్రీమ్ యూస్ చేయండి, డైపర్ యూస్ చేస్తే కంపల్సరీ ర్యాష్ క్రీమ్ యూస్ చేస్తున్న ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఎప్పుడు చెప్పే కామన్ పాయింట్ అది అందరికీ తెలిసిందే, బేబీకి రెడీ బార్ బిఫోర్ నాపీ క్రీమ్ యూస్ చేయండి అని చెప్పేసి నేను అంటూ ఉంటాను. అది నాకు చెప్తే నమ్మరు. బేబీ అన్ని ప్రోడక్ట్స్లో నీకు ఏ ప్రోడక్ట్ ఇష్టం అంటే నేను ఇదనే చెప్తాను. ఏంటి మాయిశ్చరైజర్ ఫేస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి కదా, ఇదనే ఎందుకు చెప్తున్నావు అని అంటే నేనైతే చాలా వరి అయ్యాను. ఒక్కొక్కరు డైపర్ వేయమంటారు, ఒక్కొక్కరు డైపర్ వద్దంటారు. ఒక వీడియోస్లో డైపర్ వేస్తే బ్యాడ్ మామ్ ఏం కాదు, బ్యాడ్ మామ్ అనుకున్నా పర్వాలేదు, డైపర్ నేను వేస్తాను అంటారు. ఒక బిజీ షెడ్యూల్లో అవ్వదు. అందరికీ ఈవెన్ పిన్ టు పిన్ అవ్వదు కదండి, క్లాత్స్ చేంజ్ చేసుకుంటూ అవ్వడం. మళ్ళీ క్లాత్స్లో కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి ఒక డౌట్ ఉంటుంది. నేనైతే బేబీకి క్లాత్ ఇంట్లో వేసేటప్పుడు కూడా ఆ క్లాత్ తీసేసి నెక్స్ట్ వేరేది వేస్తాం కదా, ఒక అండర్వేర్ తను యూరిన్ పాస్ చేస్తే మనం ఇంకొకటి మార్చేటప్పుడు కూడా నేను ఒక 3 times or 2 times వేసేసరికి నేను వాటర్తో క్లీన్ చేసేస్తాను. మాటికి క్లీన్ చేస్తూ ఉన్నా సరే వరుసకుపోతుంది కదా వాటర్తో ఎక్కువ. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక కాటన్ స్మూత్ క్లాత్ తీసుకొని వాటర్లో పెట్టేసి ఆ వాటర్ తన నాపీ ఏరియాని క్లీన్ చేసి ఎప్పుడు మోషన్ పాస్ చేసినా వాటర్తో క్లీన్ చేసేస్తాను. అది కాకుండా ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఆడుతుండేటప్పుడు కానీ ఎక్కువగా 3-4 times ఒక 1 hourలో 3-4 times యూరిన్ పాస్ చేసేటప్పుడు అస్తమానం కడగకుండా ఒక సాఫ్ట్ క్లాత్తోని తన నాపీ ఏరియాని క్లీన్ చేసి ఒక వాటర్లో పెట్టిన క్లాత్తో క్లీన్ చేసి తర్వాత మళ్ళీ డ్రై చేసి అదే క్లాత్ని నేను క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. అదే క్లాత్ వేరే క్లాత్తో డ్రై చేసి క్లీన్ చేస్తూ ఉంటాను. అది చాలా వరకు నేను చూసాను ఏంటంటే బేబీ యూరిన్ పాస్ చేయడం, ఈ క్లాత్ తడిసిపోయింది కదా, ఈ క్లాత్ తీసేసి ఇంకో క్లాత్ వేసేద్దాం అదే చూస్తున్నారు. కానీ ముందున్న ఏరియాలో తన టాయిలెట్ పోసింది కదా, తనకి క్లీన్ చేయాలి కదా అనేది చూసుకోవట్లేదు. అలాంటి వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను అనమాట. ఎప్పుడైనా డైపర్ ఫ్రీ టైం ఇద్దాము, మేము ఓన్లీ క్లాత్స్ యూస్ చేస్తాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అలా ఫాలో అవ్వండి. తనకి వెట్ క్లాత్తోని క్లీన్ చేసి డ్రై క్లాత్తో కూడా క్లీన్ చేస్తూ ఉండండి. బేబీ గర్ల్స్కి అయితే మరి ఫ్రంట్ టు బ్యాక్, ఈవెన్ బేబీ బాయ్స్కి అయినా సరే ఈ ప్రొసీజర్ యూస్ చేయండి. నేను ఈవెన్ గర్ల్స్ అన్నాను కదా అని చెప్పి స్కిప్ చేయకుండా బేబీకి కంపల్సరీ యూస్ చేయండి. అందుకనే నేను చాలా భయపడ్డాను, బేబీకి ర్యాష్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి ఏంటి. దానికి తోడు బేబీ కొంచెం చబ్బీగా ఉండడం వల్ల రెడ్నెస్ వచ్చేస్తే ఫాస్ట్గా రెడ్నెస్ అనేది వస్తుంది. ఎలాగా ఏంటి అనే టెన్షన్ పడుతూ ఉంటే అన్ని ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేస్తున్నాను. ఇది నాకు డాక్టర్ చెప్పారు. నేను అన్నాను ఇది ర్యాష్ క్రీమ్ యూజ్ చేయను అంటే డాక్టర్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదు, ఎప్పుడు డైపర్ వేసినా సరే కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి అన్నారు. కానీ నాకు ఎలా ఉండేదంటే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే మళ్ళీ స్వెట్ వచ్చేస్తుందేమో, స్వెట్ వస్తే ఎలాగా ఏంటి అని. అయితే వై డోంట్ ఐ గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్పి తీసుకొని ఇచ్చేసాను. ఫస్ట్ నేను తీసుకున్న ప్రోడక్ట్ ఇది, ఫస్ట్ టైం తీసుకున్న ప్యాక్ ఇది. ఇది చాలా నాళ్ళు వస్తుంది. నేనే తొందరపడిపోయి ఇది అయిపోతుందని చెప్పేసి తీసుకున్నాను, కానీ అప్పటి నుంచి అవ్వట్లేదు. ఇది అయిపోతుంది, ఇది లాస్ట్కి వచ్చింది. ఇది చాలా కొంచెం ఉంది, ఇది హ్యాండ్ బ్యాగ్లో యూజ్ చేస్తున్నాను. నిజానికి ఇదే ఇంకా చాలా వస్తుంది. నేను ఎవ్రీ డైపర్ టైంకి రాస్తాను. డైపర్ ఫ్రీ టైం ఇస్తాం కదా బేబీకి, ఒక డైపర్ నుంచి ఇంకొక డైపర్ యూజ్ చేసే టైంలో గ్యాప్ ఇవ్వాలి. ఒక 10 to 15 minutes అయినా సరే గ్యాప్ ఇవ్వాలి. అలాంటి టైంలోనే క్రీమ్ రాయకూడదు, ఆ తర్వాత యూజ్ చేయాలన్నమాట. నేను సో ఎవ్రీ డైపర్ చేంజ్కి నేను రాస్తాను. నాకు ఇది అయిపోతూ వచ్చింది, ఇది హ్యాండ్ బ్యాగ్లో యూజ్ చేస్తాను. ఇది కూడా ఛానల్కి వస్తుంది. అయితే ఇది కొంచెం లాస్ట్ ఉంది. అయితే ఇది అయిపోతుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత నుంచి చూస్తున్నాను ఇది ఎంతకీ అవ్వట్లేదు అనమాట. ఇదైతే అండర్ బడ్జెట్లోనే వస్తుంది. ఇది 300 రూపీస్కి వచ్చింది ఎగ్జాక్ట్గా. అయితే దీనిపైన ఎంఆర్పి మనకి 310 ఉంది, 353. ఇది మాత్రం నాకు ఎప్పుడు తగ్గినట్టు అనిపించలేదు, ఎప్పుడు 300 రూపీస్. నాకు తెలిసి బేబీకి ఈజీగా 3 months వచ్చేస్తుంది. 5 months అన్నారు. 3 products ఉన్నాయని చెప్పాను కదా, ఇది ఇంకా యూజ్ అంటే పైన కింద ఉంటే కొంచెం అయ్యింది. ఇది చాలా నన్ను ఉంది. ఈజీగా 4 months, 3 to 4 months వరకు వస్తుంది అనమాట రెగ్యులర్గా యూజ్ చేసినా సరే. రెడీ బార్ బిఫోర్ నాపీ డైపర్ ర్యాష్ క్రీమ్ అని చెప్పి చాలా బాగా వర్కౌట్ అయింది. బేబీ చబ్బీగా ఉన్న ఇప్పటి వరకు రెడ్నెస్ కానీ స్వెట్ కానీ ఒక్క
ఒక్క రోజు మాత్రం రెడ్నెస్ కనిపించింది. అప్పుడు ఈ క్రీమ్ ఎప్పుడు నేను చాలా థిన్గా రాస్తాను, బేబీ నాపీ ఏరియా అంతా థిన్గా రాస్తాను. ఎక్కడి నుంచి అంటే డైపర్ కవర్ అయిన ఏరియా మొత్తం నేను రాస్తాను, ఓన్లీ మధ్యలోనే బ్యాక్ సైడ్ కాకుండా డైపర్ ఎక్కడైతే వేస్తామో తన తొడల దగ్గర అంతా కూడా నేను ఇది రాస్తూ ఉంటాను. అయితే మొత్తం అలా ఈ నాపీ ఏరియా ఒకరోజు రెడ్నెస్ కనిపించింది. ఇంకా నైట్ అంతా నిద్ర పట్టలేదు, చాలా భయం వేసేసింది. ఎందుకంటే ఇంకా ఏమైనా అయినా సరే కొంచెం లైక్ మనకి ఏమైనా అయినా సరే మనం బాగానే ఉంటాం, ఏదైనా సరే పర్వాలేదులే. బేబీస్ చెప్పలేరు కదా, మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే చెప్పలేరు. వాళ్ళు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారు ఏంటి తెలీదు. అందుకోసమే నేను ఎక్కువగా భయపడ్డాను. ఆ ఒక్కరోజు రెడ్నెస్ వచ్చేసరికి ఇంకా నిద్ర అంటే పట్టలేదు. ఉదయం వరకు తగ్గుతుందా లేదా ఏంటి అనేది నేను చాలా భయపడిపోతున్నాను. అలాంటప్పుడు ఇది థిక్గా అప్లై చేయండి. అలాంటి టైంలో థిక్గా అప్లై చేశారనుకో ఈ ర్యాష్ క్రీమ్ని, నెక్స్ట్ డే కల్లా మీకు తగ్గిపోతుంది. ఇంకా నాలుగు లబ్బా నెక్స్ట్ డేకే తగ్గిపోయింది అనేసరికి, లేదంటే ఎంత మనం కేర్ తీసుకున్నా సరే చిన్న రెడ్నెస్ కానీ చిన్న బేబీ ర్యాష్ వచ్చినా సరే 3 days కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఆ టైంలో చాలా సఫర్ అవుతాం అన్నమాట. చూసారు కదా ఇవి. అయితే మీకు చెప్పాను, నేను ముందు వీడియో అనుకుంటా బేబీకి సమ్మర్ కేర్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పేటప్పుడు నేను చెప్పాను, బేబీకి పౌడర్ యూస్ చేయమని. పౌడర్ ఫేస్కి అస్సలు యూస్ చేయకూడదు, నాపీ ఏరియాలో కూడా అస్సలు యూస్ చేయకూడదు. బేబీకి పౌడర్ అసలు యూస్ చేయకుండా ఉంటేనే మంచిది. కానీ సమ్మర్ టైంలో తను కొంచెం చబ్బీగా ఉండడం వల్ల ఈ నెక్స్ట్ దగ్గర ఫోల్డింగ్ వచ్చేసి రెడ్డిష్గా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అది కూడా మార్నింగ్ స్నానం చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఈవినింగ్ అయ్యేసరికి హీట్ అలా వచ్చేసరికి తను కొంచెం డ్రై అయ్యి రెడ్గా అలా ఉండడం, ఫోల్డింగ్స్ దగ్గర అలా ఉండడం. అలాంటి టైంలో నాకు బేబీ పౌడర్ యూస్ చేయమనే చెప్పారు. నేనేంటంటే ఈ బేబీ టాల్కమ్ పౌడర్ తీసుకున్నాను, బేబీ మూమెంట్స్ టాల్కమ్ పౌడర్ అని చెప్పి చీకో బ్రాండ్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ తను పుట్టినప్పుడే ఇది తీసుకున్నాను. ఇది కాస్ట్ నాకు 300 పడింది, ఆఫర్లో 200కి అలా వచ్చినట్టుంది. ఇది పెద్దది 300 grams, ఎందుకంటే 2028 వరకు ఎక్స్పైరీ డేట్ ఉన్నది. సో ఇది తీసుకున్నాను. ఆ తర్వాత అనిపించింది అసలు నేను బేబీకి యూజే చేయను, పుట్టినప్పటి నుంచే యూజ్ చేయలేదు. కానీ ఎందుకు తీసుకున్నాను అని అంటారా, ఈ బ్రాండ్ పౌడర్ బాగుంటుంది అని విన్నా. అయితే ఇందులో చిన్నది నాకు లేకపోవడమో, చిన్నవి 2 తీసుకోవాలని ఉండడమో ఏదో వచ్చింది. నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ప్రోడక్ట్స్ అని. నేను ఆన్లైన్లో 2 days తీసుకోవాలనో లేదంటే చిన్నది లేకపోవడం ఏదో జరిగింది. సరే ఎక్స్పైరీ డేట్ ఉన్నది ఇంకా అని చెప్పి తీసుకున్నాను. అది కూడా బేబీకి కాళ్ళకి నేను మామూలుగా ఫేస్కి ఇప్పటికొచ్చి ఒకసారి కూడా కాటుక ఏమీ పెట్టలేదు. కాళ్ళకి పెడతాం కదా కాటుక డిస్ట్రిక్ట్ అని చెప్పేసి, అలాంటి టైంలో పౌడర్ రాద్దాము, ఎప్పుడో బయట ఏదైనా బాగా ట్రెడిషనల్గా రెడీ చేసేటప్పుడు చిన్న బుగ్గు చుప్పటి జస్ట్ లైట్గా రాద్దాం అని చెప్పేసి నేను తీసుకున్నాను. అంతే, ఇది ఎలా ఉన్నది అలానే ఉన్నది. ఇప్పుడు సమ్మర్లో ఇక్కడ ఫోల్డింగ్స్ దగ్గర డాక్టర్ రాయమన్నప్పుడు సడన్గా కొనాలి అని కాకుండా ఏది కొనాలి అని కూడా చూసుకోకుండా నేను ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నాను కాబట్టి నాకు ఇది యూజ్ అవుతుంది. చీకు బ్రాండ్ నేను తీసుకున్నాను. అయితే 0+ months నుంచి ఇది మనం యూజ్ చేయొచ్చు, అంటే పుట్టినప్పటి నుంచి వెంటనే ఇది యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఇది రాసాక కూడా బేబీ స్కిన్ ఇరిటేట్ అవ్వలేదు. ఇంకా సమ్మర్ టైంలో డాక్టర్ గారు రాయమన్నారు కదా, అండ్ అలా రాసిన తర్వాత కూడా తను బాగానే ఉన్నది కూడాను. నేను అన్ని ప్రోడక్ట్స్ చూపించాను. ఇంకా బేబీకి మీరు నలుగు ఏమి రాయరా, సున్నిపిండి ఏమి పెట్టరా అంటే నేను పెట్టలేదు ఇప్పుడు వరకు. వచ్చి ఒక 2 times మాత్రం పెట్టా, అది కూడా పురిస్తాను అవుతుంది కదా స్టార్టింగ్లోని. అప్పుడు మా అమ్మ వాళ్ళు ఊరుకోలేదు, ఎలా అయినా నలుగు పెట్టాలి అని అంటే నేను చెప్తున్నా సరే వినలేదు. అప్పుడు మాత్రం నేను రాసాను నలుగు. అది కూడా నేను ఇంట్లోకి తయారు చేసుకుంటాం కదా, పెసరపిండి మా అమ్మ వాళ్ళు చేశారు పెసరపిండి అని చెప్పేసి. నేను అప్పుడు చేసుకునే దాంట్లో పెసరపిండి, వరిపిండి ఇవి ఉంటాయి కదా, వాటితో బీట్రూట్ పౌడర్ అని చెప్పేసి నేను సపరేట్గా యూస్ చేస్తాను. అది మీకు కావాలంటే వీడియో చేస్తాను. అందులో డిఫరెంట్ పౌడర్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తాను అనమాట. లికోరైస్ పౌడర్, బీట్రూట్ పౌడర్, గ్రీన్ క్లే పౌడర్ అని, పింక్ క్లే పౌడర్, ఇలాంటి పౌడర్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ యూస్ చేసుకుని అవన్నీ బేబీకి ఏం అవ్వలేదంటే నేను అవన్నీ న్యాచురల్గా యూస్ చేశాను. సో బేబీకి ఏమీ అవ్వలేదు ఆ 1 time నేను యూస్ చేసినప్పుడు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి రాస్తాను. అంటే అది కూడా నేను ఎంత కొంచెం అమౌంట్ నేను రాశాను కాబట్టి నేను కన్ఫామ్గా చెప్పలేను అది బేబీకి పడింది అని నేను ఏం చెప్పట్లేదు. కాకపోతే అప్పుడు యూస్ చేశాను. అది కూడా బేబీ ఎప్పుడు స్టార్టింగ్ చెప్పాను కదా 11 days అప్పుడు ఒకసారి,
ఆ తర్వాత ఒక 1 month లోపే, ఒక 20 days బేబీ అనుకుంటా, 20-25 days అప్పుడు అంత ఇంక యూజ్ అనేది ఇప్పటివరకు నేను అసలు చేయలేదు. అసలు మీరు ఆ 1-2 times కూడా యూజ్ చేయకండి. బేబీ స్కిన్ చాలా హార్ష్ అయిపోతుంది మనం స్కిన్కి అలా యూజ్ చేస్తే మాత్రం. సో నేను అన్ని ప్రోడక్ట్స్ చూపించాను, వైప్స్, బాడీ వాష్, షాంపూ, స్కిన్ మాయిశ్చరైజర్, లోషన్స్ అన్నీ చూపించాను. అన్ని వీడియోస్లో చెప్తున్నాను, బేబీని బయటికి తీసుకెళ్ళేటప్పుడు మాత్రం మీరు యూజ్ చేయాల్సింది ఇది చార్జబుల్ మినీ ఫ్యాన్ ఒకటిను, ఇంట్లోని సడన్గా కరెంట్ పోతే యూజ్ చేయాల్సిన ఛార్జింగ్ ఫ్యాన్ ఒకటి మాత్రం ఇవి కంపల్సరీ యూజ్ చేయండి. బేబీకి ప్యాంపర్స్ నేను చూసారు కదా, ప్రీమియం టేప్ అడ్జస్టెడ్ ఫిట్ అని చెప్పి, ఇప్పుడు బేబీకి ఇది నేను ఎస్ సైజ్ తీసుకున్నాను, కొంచెం పెద్ద ప్యాకే తీసుకున్నాను. ఇవి నేను అన్నిట్లో చూపించినట్లు ఇలా ఓపెన్ వస్తాయి. మనం నార్మల్గా అన్ని డైపర్స్ లాగా ఇలా వేసేది కాదు, ఇలా బ్యాక్ నుంచి ఇలాది. అయితే ఈ టైంలో ఇవి స్టిక్ చేసేసుకోవడమే ఫ్రంట్కి. ఈ టైంలో బేబీ కొంచెం ఎక్కువగా ఆడుతూ ఉంటుంది. ఫస్ట్ 3 months అయితే ఇది వేరే ప్యాకింగ్ వచ్చింది, న్యూ బార్న్కి ఎక్సెస్ అని చెప్పి ఎక్స్ట్రా స్మాల్ సైజ్ వచ్చింది. అప్పుడు అది వేరే ప్యాకింగ్ ఉంది, యూ కెన్ చెక్అవుట్, ఒకసారి ఆన్లైన్ చెక్అవుట్ చేయండి. అయితే ఆ యూజ్ చేసేటప్పుడు అంతా కొంచెం నాకు డైపర్ బాగానే ఉంది, బేబీకి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ర్యాష్ క్రీమ్ యూజ్ చేసినప్పటి నుంచి నాకు ప్రాబ్లం లేదు. నేను కూడా చెప్పాను చాలాసార్లు, ఎలాస్టిక్ వచ్చేటప్పుడు మాత్రం బేబీకి అంత ఎలాస్టిక్ గట్టిగా అయిపోయి ఇబ్బంది పడుతుందేమో, ఇదైతే మనం కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టొచ్చు అని చెప్పేసి. అయితే ఈ లోపల చూడండి, ఇక్కడ మనకి బేబీకి డైపర్ ఇక్కడ ఈ ఎలాస్టిక్ కాకుండా లోపల ఒక ఎలాస్టిక్ వస్తుంది. ఈ ఎలాస్టిక్ ఏంటంటే బేబీ స్కిన్కి కొంచెం పడుతుంది అనమాట. ఫస్ట్ నాకు ఎక్స్ట్రా స్మాల్లో అలా పట్టలేదు, ఇందులో మాత్రం కొంచెం పడుతుంది. నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎలాస్టిక్ని కొంచెం మధ్యలో కట్ చేస్తున్నాను. చిన్నది కట్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం అంత ఎలాస్టిక్ ఉండదు, కొంచెం తక్కువ, తనకి ఏరియా అంతా ఇది అవ్వదు అనమాట. అయితే నాకేమైందంటే ఫస్ట్ చిన్నప్పుడు కొంచెం డైపర్ యూజ్ చేసేటప్పుడు న్యూ బార్న్ స్టేజ్లో తనకి లీక్ అనేది అసలు ఉండదు కదా, ఎందుకంటే ఎలా వేస్తే అలానే ఉంటారు, ఎక్కువగా కదలరు. తర్వాత తను బాగా ఆడుతుంది, బాగా ఇచ్చేస్తుందని కదిలేటప్పుడు మాత్రం తను ఇక్కడ నుంచి కొంచెం లీక్ అవుతూ వస్తుంది అనమాట. నేను ఈ సైడ్స్ కూడా కట్ చేయడం వల్ల చాలా కొంచెం, ఇంట్లోనే ఉంటాం ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు ఇది యూజ్ చేయండి. నేనైతే ఇంక వేరే బ్రాండ్స్ ఏమి యూజ్ చేయలేదు, సో నేను అసలు మీకు సజెషన్ చేయలేను. నాకు ఇబ్బంది ఎప్పుడు రాలేదు, బయటకు వెళ్ళేటప్పుడు కూడా నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇలా అవుతుంది అనుకున్న వాళ్ళకి, లేదంటే మేము యూజ్ చేసాం కానీ ఇలా జరిగింది అనుకునే వాళ్ళు ఉంటారు కదా, నాకు ఇలా జరిగిందా లేదా అనేది చెప్పడం కోసం మాత్రమే చెప్పాను అంతే. వీటికి తప్పించి నేను నా బేబీకి ఇంకా వేరే ప్రోడక్ట్స్ ఏమీ యూజ్ చేయలేదు. ఇంకా అంతే, వైప్స్ చూపించాను, బేబీ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపించాను, డైపర్స్, ఛార్జింగ్ ఫ్యాన్, నెయిల్ ట్రిమ్మర్ అన్నీ చూపించాను. ఇంకా బేబీ క్లాత్స్ కూడా నేను చాలా సింపుల్ కాటన్ క్లాత్సే యూజ్ చేస్తుంటాను, మస్లిన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తూ ఉంటాను. దట్స్ ఇట్. ఇంకా అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలో కూడా మీరు మర్చిపోకుండా కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను చేస్తాను. ఇంకా అలానే కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, ఇంకా వేరే వీడియోస్ కూడా చూడండి, మీకు ఏమైనా యూజ్ అవుతాయి మీ బేబీని టేక్ కేర్ చేయడంలో. మనం న్యూ మామ్స్ లెట్ us టాక్. మనం ఇప్పుడున్న టైంలో చాలా డిప్రెషన్ ఉంటుంది, ఇవన్నీ కామన్గా ఉంటాయి, అయినా సరే బేబీ కోసం ఆలోచించాలి కాబట్టి నేను చెప్తున్నాను. మీకు వీడియో నచ్చింది అనే అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ వైబ్ విత్ లలి.